అంటే ఇప్పటి వరకు ఇప్పటి నిర్దేశించలేదు అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా ఎల్లాశ్వరరెడ్డి గారి ఇంటర్వ్యూ చూశాను నేను. ఇప్పుడే నిర్దేశించలేదు అనుకుంటున్నాను నేను. ఒకవేళ నిర్దేశిస్తే ఏం చేయాల్సింది చెప్తాను ఒక మాట. ఎందుకంటే మీరు అనేది నేను మొదటి నుంచి ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ చెప్తున్నారు, నిర్దేశించలేదు. ఎందుకంటే నేను కూడా నిన్న మొన్న నాకున్న సమాచారం మేరకు ఇంతవరకు అయితే నిర్దేశించలేదు. నేను అందుకే నా ఫస్ట్ వాయిస్ లో ఒకటి చెప్పిన, మీరు గమనించడం లేదో, ప్రభుత్వానికి ఎంపీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి రాజకీయపరమైనటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ముఖ్యమంత్రి గారు ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోలేకపోయి ఉండొచ్చు. అదొకటి. ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని 2 సార్లు గవర్నమెంట్ పిలిచింది, ఆయన పదవులు పిలిచింది, ఆయన రాలేదు, దిమ్మా కొట్టాడు, రాలేదు. అవును, అదొకటే కాదు, మీరు మేడిగడ్డ కుంగుపాటి మీద కానీ కాళేశ్వరం దాని మీద కూడా ఆ అధికారులు పిలిస్తే వాళ్ళు తప్పుడు సలహాలు ఇచ్చిండు. వాళ్ళు ఎందుకంటే పాపాల భైరవులు వాలేదంట, ఈ గవర్నమెంట్ కు తప్పుడు సలహాలు ఇచ్చిండు. అంతా బాగానే ఉందని చెప్పు, మేడిగడ్డ కాదు మేడిపండు అని దాన్ని నిరూపించే క్రమంలో ప్రభుత్వం చూసి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసింది. వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసి జైలుకు పంపాలంటాడు. స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఈ మాట నాకు అధికారులు శత్రువులు కాదు, వాళ్ళ కులవాడు మాత్రం నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏమైందంటే వాళ్ళని పక్కన తప్పించింది, కానీ అసలు నిజంగా లోపం ఎక్కడ జరిగిందో వాళ్ళు ఇప్పుడు దొంగ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దొంగ అధికారులు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ గారు కూర్చొని అక్కడ మొత్తం డిజైన్ చేయలే. వీళ్ళ స్వార్థం కోసం కూడా 100 కోట్ల రూపాయల ఆదాయాల కోసం ఇంజనీర్లు ముఖ్యులందరూ దానిలో అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. ఇవాళ అదే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళని బయటకు పంపించారు. కానీ బయటకు పంపిస్తే లాభం లేదు, దొంగలకు సదిగట్టినట్టయితే వాళ్ళు వచ్చి చేయాలి కదా అంటున్నారు. అంతేందుకు కేపీ మహేందర్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి గారు అనేక ఆరోపణలు చేసింది. కానీ ఆయన్నే మళ్ళీ ఇప్పుడు టీపీ బేస్కి ఎట్లా పెట్టుకున్నారు? ఏమవుతున్నాయంటే ప్రభుత్వాలు మారగానే ఆ అధికారులను దండించాల్సిన అధికారులనే వాళ్ళే ఆరోపణలు చేసి వాళ్ళే ప్రభుత్వంలో తీసుకుంటున్నారు. రెండు చెప్తున్నారు, రాజకీయ నాయకులు 5 ఏళ్ళే ఉంటారు, పోతాం, కానీ అధికారులు 30-35 ఏళ్ళు పనిచేస్తారు. వీళ్ళు ప్రభుత్వానికి తప్పుదారి పట్టిస్తారు అంటున్నాను. నేను సర్పంచ్ గా ఉన్నా ఒక ఈవో గారు వచ్చి, రామోహన్ గారు 2 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మీ కూకటిపల్లిలో నేను ప్లాట్ కొనిస్తా, నేను 3 ఏళ్ళు ఉంటా, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను ఇల్లే కట్టిస్తా అని గెట్ అవుట్ అన్నాను. ఎందుకంటే నా నిజాయితీ గురించి నేను చెప్తాను కదా, ఆయన ఎక్కడ ఏలు పెడితే ఎన్ని వస్తుందో తెలుసు కనుక చెప్పాడు. నువ్వు నా దగ్గర పనిచేయడానికి అర్హుడు కాబట్టి నేను ఈ ఊళ్ళో ఉంటాను, ఈ ఊళ్ళో పని చేయాలి, చచ్చేదాకా ఈ ఊళ్ళో ఉంటాను, నేను ఈ పని చేయను, నువ్వు గెట్ అవుట్ అవతలికి ట్రాన్స్ఫర్ చేసుకుని పో, నా దగ్గర ఇది నాగా సాగా అన్నా. ప్రభుత్వం అలా పని చేయాలంటున్నాను. వాళ్ళ గత అధికారులను కొనసాగించొద్దు కదా. చాలా మంచి వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ గారు సలహా చెప్తే పాటించలేదు, ఆయన అసలు దగ్గర రానియలే, వాళ్ళని లూపులైన్లు పెట్టిండు. ఇప్పుడు కూడా అదే జరిగితే మరి గత ప్రభుత్వానికి ప్రభుత్వం తేడా ఏమున్నది? కనుక ఏం చేయాలంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ 3 చేయాలి. ఒకటి, కొనుగోలు ఒప్పందాల్లో ఏమన్నా లోపం జరిగిందా? యాదాద్రి థర్మల్ ప్లాంట్ కానీ ఇతర థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో చాలా పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయి. నాలాంటి వాళ్ళు ఇంతకుముందు హర్షవర్ధన్ గారు చెప్పారు కదా, నేను ఆరోపించిన చాలా లోపాలు ఉన్నాయి ఇందులో. మేము కొన్ని ఫైల్స్ మాకు ఇవ్వరు కదా, కనుక లోపాలు ఉన్నాయి, వాటిని సవరించాల్సిన అవసరం ఉంది అన్నారు. అట్లాగే సాంప్రదాయ ఇంధనం పక్కన పెట్టి కొత్తగా మనకు మోడీ గారు ఇవాళ ఒక కొత్త పథకం తీసుకొచ్చి దేశమంతా కూడా ఈ మనకు ఏమంటారు సోలార్ విద్యుత్ గురించి మాట్లాడుతున్నాం. సోలార్ విద్యుత్తులో ఘర్కి సోలార్ విద్యుత్తులో ₹1,00,000 వరకు సబ్సిడీ ఉంది. కానీ ఎవడైతే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి 1000 ఇండ్లకు మనకు ఆ సబ్సిడీ ఇస్తామంటున్నారు. దాన్ని తీసుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరి ఒక్కరి బాధ్యత కాదు, కేంద్రమా రాష్ట్రమా 2 ప్రభుత్వాలే. దొంగ అధికారులకు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా సర్ది కడితే వాళ్ళ అదే అవినీతి జరుగుతుంది. ఎక్కడ డబ్బులు రావనో, ఎక్కడ నొక్కేస్తే డబ్బులు రావనో ప్రభుత్వాలు తెలుసుకుంటాయి. ఈ 5 ఏళ్ళు గడిచిపోతే మళ్ళీ 5 ఏళ్ల ప్రభుత్వం మీద ఇంకోటి వచ్చి మళ్ళీ విమర్శ చేస్తారు. అప్పుడు ఎట్లా? శాశ్వతంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కదా. ఇక్కడ ప్రజాధనం 2 రకాలు, మనకు విద్యుత్ ఒప్పందాలు జరుగుతుంది, దుర్వినియోగం అవుతుంది. రెండోది మిగతా అవినీతి కూడా, ఏది పరిశ్రమ అధిపతులకు అమ్ముకునే దానిలో దొంగ కరెంటును వాళ్ళకి ఇచ్చి కొనులు వేసుకొని వాళ్ళు వాడుకుంటుంటే రైతులను పాపాల పైరవులు చేసే ఒక దుర్మార్గమైన కుంభకోణం నడుస్తుంది. ఇది పోవాలంటే కేంద్ర ప్రభుత్వం సంస్కరణ ప్రవేశపెట్టిన దానిలో అందరికీ మీటర్లు పెట్టాలి, కరెంట్ ఎంత అవుతుంది చెప్పాలి, అంటే ఉత్పత్తి దగ్గర నుంచి వినియోగం వరకు ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది. ఎక్కడ గోటాల, ఎక్కడ లోపం జరుగుతుంది. ఇంతకుముందు హర్షవర్ధన్ రెడ్డి ఒక మాట చెప్పారు, వైర్లు కిందికి ఉంటే కూడా కరెంట్ ఎక్కువ పోతుంది, కేసీఆర్ గారు వచ్చిన ఒక మంచి పని చేసిండు. ఏమనంటే స్తంభానికి ఒక్కోసారి 100 మీటర్లు ఉండేది, 100 కాదు 60 మీటర్లు తగ్గిద్దామన్నా. 60 మీటర్లు సార్ అది డొమెస్టిక్ సార్, ఊళ్ళలో పెట్టాలి కాదన్నారు. కాదు మీరు లైన్ కిందికి పోతే కరెంట్ ఎక్కువ పోతే తప్పైద్దని చెప్పి అట్లా స్టిఫ్ గా ఉండాలి వైర్లు. ఎప్పటికప్పుడు కొత్త వైర్లు మారుస్తుండాలి, స్తంభాలను మారుస్తుండాలి, ట్రాన్స్ఫార్మర్లు మారుస్తుండాలి. ఇవన్నీ చాలా విద్యుత్ రంగంలో ఒక 10 దశలు ఉన్నాయి. ఈ 10 దశలు సవరించకుండా ఎక్కడ ఒక్కదే లోపం జరిగినా మొత్తానికి కుప్పకూతుంది.
గ్రిడ్డే కుప్పకూలే ప్రమాదం ఉంది కనుక దీన్ని విద్యుత్ ఇవాళ చాలా అవసరం. శ్రీశైలం గారు, మొట్టమొదటి విద్యుత్ అవసరం పరిశ్రమలకు ఇవ్వాలి. పరిశ్రమల హాలిడే ప్రకటించిన గతంలో కాకుండా చేయాలి. రెండోది తర్వాత వ్యవసాయానికి, మూడోది తాగునీరు. ఫస్ట్ తాగునీరు కరెంట్ లేకపోతే సమస్య అదే కదా, ఇప్పుడు జరుగుతుంది అదే కదా. కనుక ఈ కరెంటును వినియోగంలో అక్రమాలను అరికట్టాలి, వినియోగాన్ని సక్రమం చేసి నాణ్యమైన 24 గంటల కరెంట్ అవసరం లేదు. రైతులకైతే 16 గంటలు చాలు నా ఉద్దేశం ప్రకారం. అయితే అది కరెక్ట్ ఇస్తే ఈ ఓటర్లు కాలేదు కదా. 10 గంటలు చాలన్నా, 10 గంటలు చాలన్నా, నిలకడ లేకుండా 10 గంటలు చాలు. 3 గంటలు